హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగనన్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక విన్నపం. మన ఛానల్ నుంచి అందించలేనటువంటి జాబ్ నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అనేది మన అఫీషియల్ వెబ్సైట్ shorthandhub.com ద్వారా కూడా అందిస్తూ ఉన్నాము. సో అభ్యర్థులందరూ కూడా మన ఛానల్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో కండి. తద్వారా కరెంట్ అఫైర్స్, జాబ్ నోటిఫికేషన్స్, కేంద్ర పథకాలకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అనేది పొందే అవకాశం ఉంటుంది. సో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా నెహ్రూ యువ కేంద్ర సంగఠన్, an autonomous body of the Ministry of Youth Affairs and Sports, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఈ రిక్రూట్మెంట్ గురించి మనం పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ కూడా మన అఫీషియల్ వెబ్సైట్లో ఇస్తాము. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ఆ లింక్ సేవ్ చేసుకోవడం ద్వారా మీరు ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసే అవకాశం ఉంటుంది. చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ 100 డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్స్ డివైసీస్, 73 అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఏసీటీస్, 52 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్. సో వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనేది జరగబోతూ ఉంది. సో నేను వీటి గురించి బ్రీఫ్గా చెప్తాను. సో ఈ నోటిఫికేషన్ పూర్తిగా చదవదలిచిన వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయండి. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 16/3/2019, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవబోతుంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి 31/3/2019. లాస్ట్ డేట్ ఫర్ రిసిట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఆన్లైన్ ఇన్ ది బ్యాంక్ 31/3/2019. సో చూడండి, ఏ పోస్టులు సంబంధించి ఎన్నెన్ని ఉన్నాయో క్లియర్గా చెప్పడం జరిగింది. సో వాటి గురించి చూద్దాం. పోస్ట్ వచ్చేసరికి ఫస్ట్ కాలం చూడండి, డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ unreserved 40, SC 15, ST 8, OBC 27, EWS 10, PWD 4, ESM డాష్ అంటే ఏమి లేవు, మొత్తం వచ్చేసరికి 100 వరకు ఉన్నాయి. తర్వాత అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ unreserved 30, SC 11, ST 8, OBC 20, EWS 7, PWD 3, ESM 7, మొత్తం వచ్చేసరికి 73. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అన్రిజర్వ్డ్ వచ్చేసరికి 21, SC 8, ST 4, OBC 14, EWS 5, PWD 2, ESM 5, టోటల్ వచ్చేసరికి 52 పోస్ట్ వరకు ఉన్నాయి. సో ఏదైతే ఏజ్ రిలాక్సేషన్స్ అనేది కూడా అప్ టు 5 years అండ్ ఫర్ SC, STs, PWS అండ్ ESM అండ్ దేర్ స్పెషల్ కేటగిరీస్ ఏదైతే గవర్నమెంట్ నామ్స్ ఉంటాయో ఎప్పటికప్పుడు చేంజ్ అయిన దాని ప్రకారం కూడా ఈ రిలాక్సేషన్ అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. సో చూడండి, ఎలిజిబిలిటీ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకమైనటువంటి ఎలిజిబిలిటీ అనేది ఉంది. సో దానికి సంబంధించి చూద్దాం. ఎలిజిబిలిటీ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ రిసిట్ అప్లికేషన్స్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్. పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది కావాలని చెప్పి అడుగుతున్నారు. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ యూత్ యాక్టివిటీస్, రూరల్ డెవలప్మెంట్, అదర్ సోషల్ సెక్టార్స్ ఇంక్లూడింగ్ వాలంటరీ వర్క్ ఇన్ ఏ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్. దాంతోపాటు కూడా ఈ 3 years ఎక్స్పీరియన్స్ అనేది వీటికి సంబంధించి అనేది ఉండాలని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే ఎలిజిబిలిటీ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇక్కడికి వచ్చేసరికి డిగ్రీ అడుగుతున్నారు. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వలెంట్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్ వర్క్. ఎందుకంటే ఇది అకౌంట్స్ సంబంధించిన పోస్ట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. టైపింగ్ స్పీడ్ 30 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 25 words per minute హిందీ. అంటే ఇంగ్లీష్లో 30 words కానీ తర్వాత లేకపోతే హిందీలో 25 words కానీ అడుగుతున్నారు. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కూడా అడుగుతుంది. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారంటే 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. NSV అంటే నేషనల్ సర్వీస్ వాలంటీర్, లేకపోతే RSY రాష్ట్రీయ సద్భావన యోజన వాలంటీర్ ఆర్ నేషనల్ యూత్ కాప్స్ NYC వాలంటీర్. వీటిలో అడుగుతూ ఉండడం జరిగింది. PG డిగ్రీ ఆఫ్ రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ ఇన్ వేరియస్ కోర్సెస్ విల్ బి అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఈ సర్టిఫికేట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఈ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మనం చూద్దాము. మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అడుగుతున్నారు. వర్క్డ్ యాజ్ ఎన్ఎస్వి ఆర్ఎస్వై ఎన్వైసి అంటే మనం పైన చెప్పుకున్నాం కదా, ఫర్ ఎ మినిమం పీరియడ్ ఆఫ్ 1 year. ట్రైనింగ్ ఇన్ బేసిక్ అండ్ రిఫ్రెషర్ కోర్స్ ఇన్ హోమ్ గార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్ వీటికి సంబంధించి అడుగుతూ ఉన్నారు. సో చూడండి, దానికి సంబంధించినటువంటి ఏజ్ అనేది ఎంత ఉండాలని చెప్పేసి వీటికి సంబంధించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి వచ్చేసరికి 28, అకౌంట్స్ క్లర్క్ కూడా 28, మల్టీ టాస్కింగ్ వచ్చేసరికి 18 నుంచి 25 వరకు కూడా అడుగుతున్నారు. దానికి సంబంధించిన రిలాక్సేషన్స్ అన్ని కూడా క్లియర్గా బాక్సులు అనేది ఇవ్వడం జరిగింది. సో రిజర్వేషన్స్ వీటికి సంబంధించినటువంటి అన్ని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే 1 కంటే ఎక్కువ మ్యారేజెస్ చేసుకుంటారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. చూడండి, డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి వచ్చేసరికి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ది లెవెల్ ఆఫ్ 10 అంటే 56,100 నుంచి 1,77,500 వరకు కూడా ఆ పేలో అనేది ఉంటారు. డ్యూరింగ్ 2 year ట్రైనింగ్ కమ్ ప్రొబేషన్ దే విల్ బి పెయిడ్ salary and other allowances attached to the post as being paid to other employees of the సంగఠన్. ఓకే, మిగతా వాళ్ళతో కూడా ట్రీట్ చేసి పే అనేది ఇస్తామని చెప్తున్నారు. సో దాని గురించి ఇప్పుడు అదర్ బెనిఫిట్స్ ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఏమేమి ఇస్తారనేసి ట్రైనింగ్ పీరియడ్లో కూడా క్లియర్గా ఇక్కడ అన్నీ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఎగ్జామినేషన్ సిలబస్ అనేది డీటెయిల్స్ అనేది మనం చూద్దాము. చూడండి, ఫర్ డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్కి వచ్చేసరికి ఎగ్జామ్ అనేది చూడండి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయనేది ఇవ్వడం జరిగింది. ఒకటి రీజనింగ్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, మ్యాక్సిమం మార్క్స్ 40, వర్షన్ హిందీ అండ్ ఇంగ్లీష్, డ్యూరేషన్ వచ్చేసరికి 120 minutes. వాటికి సంబంధించిన మైనస్ మార్కులు కూడా ఉంటాయని చెప్తున్నారు. పాసింగ్ మార్క్స్ ఓకే వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇవన్నీ కూడా. సో చూడండి, అలాగే జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ నాలెడ్జ్, సో వీటికి సంబంధించిన క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 40 మార్క్స్ అనేది ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ పోస్ట్కి వచ్చేసరికి కూడా చూడండి, అకౌంట్స్కి వచ్చేసరికి రీజనింగ్ అడుగుతున్నారు, అకౌంటెన్సీ నాలెడ్జ్ అడుగుతున్నారు, ఇంగ్లీష్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా దీనికి కూడా అడగడం జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి ప్యాటర్న్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు ఏ డ్యూటీస్ చేయాలి ఇవన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో అన్నీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే నోటిఫికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఏ ప్రికాషనరీ మెథడ్స్ అనేది తీసుకోవాలని చెప్పేసి, ఫోటో ఎలా పెట్టాలి, వీటికి సంబంధించి అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో అవన్నీ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తూ పోతే చాలా టైం అయ్యే అవకాశం ఉంది కాబట్టి, సో ఎవరైతే ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సెంటర్స్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి విజయవాడ, సో అలాగే హైదరాబాద్కి వచ్చేసరికి హైదరాబాద్ సెంటర్కి వచ్చేసరికి తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే వీటికి సంబంధించి అప్లై తెలుసుకున్నారో వాళ్ళు ఈ పూర్తి ప్రాస్పెక్ట్స్ అనేది పూర్తి చదివిన తర్వాత మాత్రమే వీటిని ఫిలప్ చేయాలి. చూడండి ఎట్లా స్కాన్ చేయాలి అనే దాన్ని కూడా ఇవ్వడం జరిగింది, ఏ సైజులో ఉండాలి ఇవన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ ఫీ నాట్ రిఫండబుల్, పేయబుల్ అప్ టు 31/3/2019. సో మనం స్టార్టింగ్ ఎప్పుడు, ఫైనల్ ఎప్పుడు అనేది కూడా మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది. సో ఎవరెవరికి ఎంత ఫీజు ఉందనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే అదర్ కండిషన్స్ కూడా మీరు చదివిన తర్వాత మాత్రమే ఈ నోటిఫికేషన్ని అప్లై చేయండి. క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చరికి 31/3గా చెప్పడం జరిగింది. మనం ప్రీవియస్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ క్లోజింగ్ ఎప్పుడు, స్టార్టింగ్ ఎప్పుడు అనేది కూడా చూడండి. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి 16/3, లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చరికి 31/3, లాస్ట్ డేట్ ఫర్ రిసిట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఆన్లైన్ ఇన్ ది బ్యాంక్ వచ్చేసరికి 31/3గా డిసైడ్ చేయడం జరిగింది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కరెంట్ అఫైర్స్, విద్య, ఉద్యోగము మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అన్ని అప్డేట్స్ అనేది ఇస్తాము. అలాగే మీరు కంటిన్యూస్గా మన అఫీషియల్ వెబ్సైట్ని shortandhub.comని విజిట్ చేయడం ద్వారా మరిన్ని అప్డేట్స్ అనేది మీరు పొందే అవకాశం ఉంటుంది. అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అందించలేనటువంటి మరిన్ని నోటిఫికేషన్స్ అనేవి వాటి ద్వారా అందిస్తాము. సో మీరు విజిట్ చేయడం ద్వారా కూడా అఫీషియల్ వెబ్సైట్ని మీరు మరింత ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. థ్యాంక్ యూ.